ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులైతే దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించిన కాక. సమయం ఎక్కువగా తెలిసిపోయింది. తర్వాత కమ్యూనియన్ సంఘటనలకు వాక్యాన్ని కూడా ధ్యానించుకుని అందరికి వచ్చిన పాటనే చప్పట్లు కొట్టి పాట. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. వందనాలు తెలుస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. మొదటి ఆదివారంలో వచ్చాం. సంవత్సరంలో ప్రారంభం మొదటి పునరుద్ధాన దినము 2026లో మనమందరం ఇక్కడ ఆయన సమక్షంలో మనందరం కూర్చొని ఆయన పరిశుద్ధ నామాన్ని ఇటు రీతిగా స్తుతించడానికి, కొనియాడడానికి, ఆయనలో ఆనందించడానికి ప్రభు మనందరినీ ఇక్కడికి నడిపించాడు. ఈ న్యూ ఇయర్లో ఎంతమంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చేసుకున్నారు? చేసుకోలేదా? అంటే పాత ఇయర్లోనే ఉన్నాం అన్నమాట. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ యూజువల్లీ చేసుకుంటాం. నేను కరెక్ట్ 7 o'clock కాదు 6 o'clock ఇవ్వాలి అని కొన్ని కమిట్మెంట్స్ చేసుకుంటుంటాం మన పర్సనల్ లైఫ్లో. ఎందుకు ఈ కమిట్మెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నానంటే,
మీ అందరితో ఒక కమిట్మెంట్ చేయాలనుకుంటున్నా. అసలు మీ అందరితో ఒక కమిట్మెంట్ చేయాలనుకుంటున్నా. ఏంటో కమిట్మెంట్ అంటే, ఏది ఏమైనప్పటికీ ఆదివారము సమయంకి మందిరంలో నువ్వు ఉండాలి. 10 గంటల్లో సేవకులు నీకు అనౌన్స్ చేసిర్రా, 10 గంటలకి ముందే నువ్వు ఇక్కడ ఉండాలి. మొట్టమొదటి ఆదివారం 9:30 నుంచి అన్ని పనులు చేసుకొని, పొద్దున్న 6 గంటల నుంచి పనులన్నీ చేసుకొని బయటకు వెళ్ళి సేవ చేసి మళ్ళీ తిరిగి వచ్చి 9:30కి అంతా మోకరించి, ప్రభు ఇంకోవర్ రావట్లేదు, ఇంకా ఏంటి అంటే, ఇంకా ఏది మిమ్మల్ని బట్టి వెనకకి పీడిస్తుందా కానీ లాగుతుందా కానీ 10:30 అయినాకి వచ్చినారు అందరు. ఒకటి మీ ఆఫీసులకి 1 గంట లేట్ అయితే ఊరుకుంటారా? ఒక 5 నిమిషాలు లేట్ అయితే రోజు ఊరుకుంటారా? రేపటి నుంచి నువ్వు రాకరా బాబు అని చెప్తారు. కానీ మన దేవుడు అటువంటి దేవుడు కాదు. ఆయన ప్రేమ గల దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన ఎంత నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ కూడా ఆయన నీ కొరకు ఎదురు చూసే దేవుడై ఉన్నాడు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని అజాగ్రత్తగా తీసుకో, భయం కలిగి ఉంది. ఎందుకంటే ఆయన నామము ఇక్కడ స్తుతింపబడుతున్నది, ఆయన నామంలో ఇక్కడ అనేకులు నడిపింపబడుతున్నారు అంటే ఆయన మనకన్నా ముందుగా ఆయన ఈ స్థలంలో ఆయన ఉంటున్నాడు, చూస్తున్నాడు. ఎవరు ఆసక్తితోని ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వస్తారా? ఇంతమంది వస్తున్నారు, ఇంతమందిలో ఆసక్తి లేక ఆయన చూస్తుంటే ఎట్లుంటుంది? అసలు బాగోదు. వాటి ఆసక్తిని కనపరచాలి దేవుని సన్నిధి. ఆఫీస్కి అయితే తప్పక వెళ్ళాలి, ఎందుకంటే ఉద్యోగం లేకపోతే ఫుడ్ ఉండదు, పాకెట్లో డబ్బులు ఉండవు. ఆ ఉద్యోగం ఇచ్చింది కూడా దేవుడే నీకు. నువ్వు ఆ దేవుడి సన్నిధినే ఇటు రీతిగా నువ్వు నిర్లక్ష్యం చేసి, ఏమైంది పాటలు పాడుతూనే ఉంటారులే, మన చర్చలే, ఫిలిప్ అన్ననే ఏమన్నాడు అని అనుకుంటున్నారా? నేను అననికి మిమ్మల్ని ఏమాత్రం అనుకుంటే యోగ్యుడిని కాదు. కానీ నేనైతే ఒక సేవకుడిగా నేను చెప్పగలుగుతాను, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వండి. న్యూ ఇయర్లో ఒక మైండ్లో ఫిక్స్ అయిపోండి, ఏంటంటే ఏదేమైనప్పటికీ నేను దేవుని సన్నిధిలో కరెక్ట్ 10 అంటే 10 o'clock నేను ఉండాలి. నీ అటెండెన్స్ పడిపోవాలి. 10 o'clock వచ్చిన వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది. ఇంకా లేట్ వచ్చారనుకో మళ్ళీ నాకు తెలియదు దాని గురించి. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి ఒక తీర్మానం చేసుకోండి. రోజు ప్రార్థన చేయండి, ప్రభువా మీ సన్నిధిని నేను నిర్లక్ష్యపరచక, ఆదివారం నాడు నేను తగిన సిద్ధపాటు కలిగి నేను సమయానికి వెళ్ళే వాడిగా నా జీవితంలో ఒక మార్పు కలుగు చేయాలి. ఎందుకంటే 10 గంటలకు వచ్చారనుకో కమ్యూనిటీ సర్వీస్ కాబట్టి బై 1 o'clock వీ కెన్ ఫినిష్ ద సర్వీస్. మీరు 10:30కి వచ్చారు, దాంతో 3 పాటలు వీళ్ళు పాడతారు, 3 పాటలు వాళ్ళు పాడతారు, 6 పాటలు అయిపోతాయి. నేను ఒక పాట పాడతా, 7 పాటలు అయిపోతాయి. ప్రశాంత్ 2 పాటలు పాడతాడు, 8, 9 అయిపోతాయి. కానుక పాటతో చూస్తే 10 పాటలు. 10 పాటలు పాడి సమయం అంతా తీసేసుకొని వాక్యానికి తక్కువ సమయం ఇస్తూ, వాక్యంలో మనము విని వదిలిపెట్టే వారుగా ఉండకుండా వాక్యాన్ని విన్న మనము ఆ వాక్యమును స్థిరపరిచే వారుగా, మనకు స్థిరపరచబడే వారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తుంది. కాబట్టి టైం మెయింటైన్ చేయండి. మీరు టైం మెయింటైన్ చేస్తే మేము టైం మెయింటైన్ చేస్తాం. మా అమ్మ నన్ను ఎప్పుడు అంటూ ఉంటుంది, నువ్వు చెప్పడం కాదు, నువ్వు ఫస్ట్ చెయ్యి, నువ్వు ఇంప్లిమెంట్ చేయి, తర్వాత వాళ్ళు నడుచుకుంటారు. కాబట్టి టైంని పోనీయాలి, సిద్ధపడిపో. ఎక్స్క్యూజెస్ సాకులు చెప్పద్దు దేవుని దగ్గర. నాకు పొద్దున్నే కొన్ని సాకులు వినిపిస్తూ ఉన్నాయి. పాపం వాళ్ళకి దొరికేదే ఒక రోజు అండి, హాస్టళ్లలో ఉంటారండి, బట్టలు ఉతుక్కోవాలండి, మళ్ళీ రేపటి దినం ఆఫీస్కి సిద్ధపడిపోవాలండి, ఇవన్నీ వాళ్ళు చేసుకొని రావాలండి, అందుకని ఆలస్యం అవుతుందండి. వద్దు, సాకులు నాకు చెప్తున్నాయి మిగతా. దేవుడు అంటున్నాడు, నాకు వద్దు నీ సాకులు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నాకన్నా ముందుగా నువ్వు వచ్చి నా సన్నిధిలో వేసి ఉన్నావు అంటున్నాడు. కాబట్టి నిజంగా మనం ఈ దేవుడిని ఎట్టి రీతిగా మనం ప్రేమిస్తున్నాము, ఎట్టి రీతిగా మనము ఆయనకి ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. నువ్వు ఇచ్చి చూడు, నీ జీవితంలో దేవుడు తప్పక అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేయించుకుంటే కార్యం జరగదు. నువ్వు సమయము క్రమము పాటిస్తే తప్పక ఆశీర్వాదాలు వద్దు అన్నా కూడా అవి వస్తాయి.
కాబట్టి న్యూ ఇయర్లో టైం మెయింటైన్ చేద్దాము. వాటి కొద్దిగా తొందరలో లేవండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవండి. చాలా కష్టం లేవాలంటే. నేను అనుకోవడం రాత్రి 2 గంటలు పడుకుంటాను, పొద్దున్న 6 గంటలకు వేస్తాను, 7 గంటలకు వెళ్తా, మళ్ళీ 9 గంటలకు పెట్టి అలవాటు చేసుకోవాలా. నా వల్ల కాదు, నేను లేయలేను అనుకుంటే అవ్వ ఏమి కావు మనతో. వాటి కొద్దిగా సమయము దేవునితో ఏ కాలంలో ఇవ్వగానే ఒక పావు గంట 1 గంట ఒక చక్కగా దేవుని స్తుతించి ఒక చిన్న పాట పాడుకొని చిన్నగా వాక్యం ధ్యానించి అది మనం అలవాటు చేసుకుంటే మనము ఆయన సన్నిధిని ఆసక్తితో వెతికేవారుగా మనం ఉండగలుగుతాం. మనకన్నా ముందుగా ఆయన ప్రతిదినము మన వైపు ఆయన చూస్తున్నాడు. సేవకులు చెప్తూ ఉంటారు, ఉదయకాలం 3 గంటల కంట మనం ఏం చేస్తాం చెప్పాలి. 3 గంటలకు ఏం చేస్తాం? వాట్సాప్ మీద 8 గంటలు వస్తారు చూపిస్తారు. నేను అందరినీ విమర్శిస్తా కాబట్టి వాట్సాప్ స్టేటస్ చూడడం మానేసిన. ఎందుకంటే మన చర్చకు వచ్చే వాళ్ళు చాలా మంది 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి కూడా ఆన్లైన్లో ఉంటారు. ఆ 4 గంటలలో మార్నింగ్ సర్వీస్ రాదు, ఈవినింగ్ సర్వీస్ వస్తుంది. ఇంకా అంత సమయం ఫోన్ మీద వస్తుంది. ఇంకా మార్నింగ్ సర్వీస్ ఏడవుతుంది, వాళ్ళకి ఓపిక ఉంటుంది. దేవుని మీద ఆసక్తి ఎక్కడ ఉంటుంది. కాబట్టి సమయాన్ని పోనీ వద్ద వాక్యం చెప్తున్నారు. వాడు వెయిటింగ్ ఫర్ యూ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో ఆయన నీ కొరకు వేచి ఉంటున్నాడు. నీకన్నా ముందుగానే సేవకులు చెప్తూ ఉంటారు, ఉదయకాలంలో మనం పండుకున్నప్పుడు అంట 3 గంటల ఆ జాములో ఆయన ప్రతి ఒక్కరు పడకరిలోకి వచ్చి ఆయన నిల్చుంటాడంట. నా బిడ్డ నా కొరకు ఆసక్తి కలిగి ఉందా. కానీ మనం ఏం చేస్తాం? అలసిపోయి ఉంటాం, స్క్రీన్లో దూరిపోయి స్క్రీన్తో స్ట్రెయిన్ అయిపోయి వేళ్ళు చేతులు నోర్లు ఎండిపోయి నీళ్ళు రాగలిగి కూడా కొన్నిసార్లు బద్ధకం వస్తుంది. ఫోన్లో పెట్టేసి పడుకుంటాం. ఈ పరిస్థితుల్లో దేవుడు వచ్చి నీ పక్కన నుంచొని నా బిడ్డ కూడా ఇట్లా లోకపరమైన వాటివన్నీ చేసుకుంటే ఇంత అలసిపోయిందని ఎంత బాధపడతాడని. కానీ ప్రతి ఉదయకాలం ఆయన ప్రతి ఒక్కర పడక దగ్గర వచ్చి నిలబడతాం. యెహోవా దర్శించే సమయం అది. ఆ సమయము మనం గుర్తించే వారుగా మనం ఉండాలి. ఆ సమయంలో ఆయనతోని ఏకాంతముగా మనము ఆయనని కలుసుకునే వారుగా మనం ఉండాలి. కాబట్టి నీ టైంలో ఎట్లా స్పెండ్ చేస్తున్నావు నాకైతే తెలియదు, కానీ ఈ న్యూ ఇయర్ నుంచి అన్నా కొద్దిగా సమయం మీద శ్రద్ధ వహించి దేవుని కొరకు ఆసక్తిని కనపరచు. దేవుని సన్నిధిలో ఆశపడే ప్రాణాన్ని ఆయన తెలుస్తాడు. ఆదివారం క్రైస్తవులకి రాదు, పండగ క్రైస్తవులకి రాదు. ఆశ ఉన్నది. ఏది ఉన్నా ఏం లేకపోయినా నా దేవుని సన్నిధి నాకు కావాలి, ఆయన సన్నిధిని నేను వెతకాలి, ఆయన సన్నిధిలో నేను నిలవాలి అని నీకు ఆశ ఉంటే కనుక దేవుడు తప్పక నీ ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ముఖదర్శనము అది నీకు ఆయన వెళ్ళపరుస్తాడు. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దేవుడికి మన జీవితాల్లో మనం పెట్టాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, తన ప్రియ కుమారుడు నీ కొరకు నా కొరకు ఈ భూమిపైకి పంపాడు. ఆయన పంపినాడు. ఆయన నిన్ను ప్రేమించిన కనుకనే తన ప్రాణాన్ని ఆయన కల్వరి శిలువలో ఆరపోసి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి సమాధి చేయబడ్డాక మృత్యుంజయుడై తిరిగి లేచినాక ఆయన మహిమ కలిగిన శరీరంతో ఆయన ఈ భూమిపై ఆయన సంచరించి ఉన్నాడు. దాదాపు ఒక 500 మంది శిష్యులకు ఆయన కనపడ్డాడు, వాళ్ళతో మాట్లాడినాడు. అంత మాత్రమే కాక ఆరోహణమై ఆయన మళ్ళా తండ్రి యుద్ధకు వెళ్ళిపోయినాక ఆయన తండ్రి గురి పాఠశాల కూర్చొని నేటికి కూడా ఆయన మిషన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. హీ స్టిల్ వర్కింగ్ ఫర్ యువర్ సాల్వేషన్. సాల్వేషన్ ఆల్రెడీ క్రాస్ మీద ఇచ్చేసాడు, కరెక్టే. మనం కూడా అందరం రక్షణ పొందేసుకున్నాం, కరెక్టే. కానీ రక్షణ బాటల్లో లేమో అని ఆయన బాధ. రక్షణ అందరూ పొందుకుంటారు, కానీ ఎంతమంది నిలబడి పెట్టుకుంటారు అన్నది ప్రశ్న. కాబట్టి అట్లీస్ట్ కొద్దిగా సాహసిద్దాం ప్రభుత్వం. ఏంటంటే ప్రభువా, నేను పొందుకున్న రక్షణని ఎట్టి రీతిగా నేను కొనసాగించుకోవాలో నీ యొద్ద నేను నేర్చుకొని కొనుక్కున్నటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయి అని దేవుడిని అడిగితే ఆయన నీకు సహాయం చేస్తేనే ఆ రక్షణ బాటలో నువ్వు ముందుకు నడుచుకోగలుగుతావు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని అంతగా శ్రద్ధ వహించి పాపం వల్లే మనని ఆయన కాపాడుతున్నాడు. ప్రతినిత్యం
ఎవరు నీతో ఉన్నా ఎవరు నీతో లేకపోయినప్పటికీ ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు అని మరొకసారి నిర్ణయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫిఫనీ అంటే ఈ ఆదివారము క్రిస్మస్ అయినాక ఒక ఆదివారం అయింది. ఆదివారం తర్వాత ఈ ఆదివారం అయితే నెక్స్ట్ వస్తుందో దట్ ఇస్ కాల్డ్ ద ఎఫిఫనీ సండే. ఎఫిఫనీ అంటే అన్యజనులకు ప్రభు యొక్క ప్రత్యక్షత. అది ఎక్కడ ఉన్నది? అది లూకాసు వార్త 2వ అధ్యాయము 21 నుంచి 35 వరకు ఉంటుంది. చూడండి. చదవండి, గట్టి చదవండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వాళ్ళు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠింపజేయబడను. కాబట్టి ఒక్క నిమిషం అక్కడ అవదు. ఇక్కడ యేసు ప్రభు వారు జన్మించారు. అవునా? ఎక్కడ జన్మించారు? బెత్లెహేంలో జన్మించారు. దినాలు గడుస్తుండగా మోషే ధర్మశాస్త్రము ప్రకారము శుద్ధి చేసుకునే దినము ఒకటంట. అట్టి రీతిగానే ప్రతిష్ఠించుకునే దినం అంటారు. ప్రభుకి ప్రతిష్ఠ చేయబడిన దినం. కాబట్టి you have to dedicate yourself and you have to present yourself in the presence of God. యేసు ప్రభుని ఆయన జన్మించినాక యూదుల రాజు ఎక్కడ జన్మించాడో అని అప్పుడే ఆయన మీద పగబట్టినారు. కుమార్తెను చంపేసేయాలని, నాకు మించిన రాజు ఒకటి భూమి మీద అట్లెట్లా పుడతాడు అని చెప్పి ఒక హుకుం జారీ చేశారు. ఏమనంటే ప్రతి ఒక్క మగ పిల్లోడిని చంపేశారు. ఆ సమయంలో యేసు ప్రభు వారి యొక్క తల్లి గారు తండ్రి గారు ఆయనని తీసుకొని మందిరంలోకి వెళ్ళారు. మందిరంలోకి వెళ్ళి ఆయనని అక్కడ ప్రతిష్ఠ చేశారు. మనము ఇంగ్లీష్ కంట్రీస్ లో కానీ ఇంగ్లీష్ చర్చెస్ లో చూస్తే యూజువలీ ఒక న్యూలీ మ్యారేడ్ కపుల్ ఉన్నారనుకోండి, భార్యాభర్తలు కొత్తగా వివాహం అయినప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ లోనే కన్సీవ్ అయ్యి బిడ్డ పుడితే వాళ్ళు ఏం చేస్తారు? చర్చికి తీసుకుపోయి క్రిసనింగ్ సెరమనీ అని చేస్తారు. అంటే ప్రభుకి ఆ బిడ్డని ప్రతిష్ఠ చేస్తారు. బాధాకరమైన విషయం ఏంటంటే పుట్టినాడు బాగానే ఉంది, చర్చికి తీసుకొచ్చారు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించారు, బాగానే ఉంది. అప్పుడే చిల్డ్రన్కు బాప్తిజం అని పాతకాలంలో ఇచ్చేటప్పుడు. సో అక్కడతోనే చేతులు దులుపుకుని వెళ్ళిపోయేటోళ్ళు. ఇంకా వాడు తర్వాత పెద్దగా అవుతాడు, మందిరానికి వెళ్తాడు, దేవుళ్ళు ఎదుగుతాడో అంతా ఇంకా పట్టించుకోరన్నమాట. ఇది ఒక ఆచార పద్ధతిలో నేటి క్రైస్తవులు అవి జరుపుకుంటుంటారు. కానీ ఇక్కడ ప్రభు యొక్క ప్రతిష్ఠత, జీసస్ ప్రెజెంటెడ్ ఇన్ ద టెంపుల్ గురించి మనం ఆలోచిస్తే కనుక ఏ దైవ చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి భూమిపైకి వచ్చాడో, జన్మించాడో, అటు రీతిగానే ఆ ధర్మశాస్త్రము ప్రకారము ఆయనని తీసుకొని వెళ్ళి ఆయన ప్రభువునికి ప్రతిష్ఠించాడు. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ ప్రెజెంటేషన్ ఇది ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రభుకి ప్రతిష్ఠింప చేసేటప్పుడు అప్పుడే కూడా నేమింగ్ సెరమనీ పెడతాం, పేరు పెడతాం. ఈ బాబుకి పలానా పేరు అని ఆ పేరు పెడతారు. ఇక్కడ పేరు ఎవరు పెట్టారు? ఈయనకి యేసు ప్రభుకి. ఆయనకి యేసు ప్రభు అని, యేసు అని పేరు పెట్టబడము అని ఉన్నది. ఆ పేరు ఎవరిచ్చారు? దేవదూత ద్వారా ఆ పేరు అనుగ్రహింపబడ్డది. కాబట్టి మన జీవితంలో మనం ఒకటి గుర్తిస్తాం ఏంటంటే, నిన్ను నువ్వు ప్రభుకి ప్రతిష్ఠించుకున్నావా? ప్రతిష్ఠింపబడ్డ నువ్వు ప్రభు యొక్క పని మీద నువ్వు ముందుకు నడుస్తున్నావా? యేసు ప్రభు వారు ఏ ప్రవచన గ్రంథాలు ప్రవచించినో అవన్నిటిని నెరవేర్చడానికి ఆయన జన్మించాడు. అంత మాత్రమే కాక ప్రభుకి ప్రతిష్ఠింప చేయబడినప్పటి నుంచి ఆయన కల్వరి శిలువలో ఆఖరి తుది శ్వాస విచ్చేంత వరకు ఆయన ప్రభు యొక్క పనిలోనే ఉన్నాడు. కానీ మాకెట్లను బాప్తిజం తీసుకున్నాము, చర్చికి వెళ్ళాము, చర్చి నచ్చకపోతే చర్చి మార్చాము.
ఆ చర్చ నచ్చకపోతే ఇంకో చర్చ మార్చాం. దాని తర్వాత మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ మన పనిలో మనము ముందుకు వెళ్ళిపోతున్నాం. నీ పనిలో నువ్వు ముందుకు వెళ్ళిపోతే దేవుని పని ఎవరు చేస్తారు? నేను దేవుడిని పిలుచుకున్నదే ఆయన పని లేదండి. కాబట్టి యేసు అని పేరు పెట్టారు. యేసు అనే పేరుకి అర్థమైంది అంటే రక్షకుడు, తన ప్రజలను రక్షించువాడు అని బైబిల్ చెప్తున్నారు. యేసు అంటే తన ప్రజలను రక్షించువాడు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. కాబట్టి నేను మీకు రక్షకుడు పుట్టాను అని మనం చదువుకున్నాం క్రిస్మస్ సీజన్. మనం ఒకటొకటి గుర్తించాలి. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. ఆ జ్ఞానులే నేటికి కూడా ఆయన వెతుకుతున్నారంట. వాళ్ళు ఊరగాలు క్రీస్తు రక్తంలో కడగబడ్డవా ఆయన వెతకాలి. జ్ఞానుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఆయన వెంబడించాలి, వెతకాలి, వెంబడించాలి. ఆయన ఉంటున్న స్థలంలోనికి మనము చేరుకోవాలి. కాబట్టి ఈ జ్ఞానులు ఎవరైతే ఇట్లా ఒక రాజు పుట్టాడు అని వాళ్ళు విన్నారు, వాళ్ళకి దేవదూతలు దర్శనమైనయో గొర్రెల కాపర్లకి, ఆ ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ దేవుడి యొక్క సంకల్పం ఏమై ఉన్నదంటే ఈ జ్ఞానులకు చెప్తున్నాడు ఏమనంటే, మీరు మళ్ళా తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, కానీ మీరు మరొక మార్గం నుంచి మీరు వెళ్ళిపోవాలి అంటారు. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. ప్రభువుని పెంచుకున్నాడు. ఒకప్పుడు లోకంలో పడున్నావు, లోకంలో పడి ఉన్న నువ్వు ప్రభు దగ్గరికి చేర్చబడ్డావు. ప్రభు దగ్గరికి చేర్చబడ్డం వల్ల నువ్వు ప్రభుత్వం నడుచుకోవడం నేర్చుకోవాలి, ప్రభుత్వం ఉండడం జీవించడము నేర్చుకోవాలి. అంతేగాని మనము మన ఇష్టము లేకపోతే మన పాత పద్ధతుల ప్రకారము వెనకకి వారిని వెళ్ళమనుకో, అక్కడ హేరోలో పడుతాడు. వాడు కూడా అపవాది అయిన సాధారణ బైబిల్ చెప్తుంది. కాబట్టి ఐగుప్తుకి వెళ్ళదు. ఐగుప్తు అంటే లోకం, బానిసత్వం. బానిసత్వం వైపు మనం తిరగద్దు. మన ప్రభువుని చూసి ప్రభుని ఆరాధించడానికి, ప్రభు కొరకు తీర్మానం కలిగి జీవించడానికి మాత్రమే పిలువబడి ఉన్నాం. కానీ మనం ప్రాక్టికల్ లైఫ్ చూస్తున్నట్లయితే వీఆర్ బ్యాక్ ఇన్ టు ద ఓల్డ్ సిన్ఫుల్ నేచర్. పాత స్వభావంలోనే పట్టబడి అక్కడ కాసుకొని ఉన్నాడు. ఆ కాలంలో ఎవరు కాసుకొని ఉన్నారు? హేరోదు కాసుకొని ఉన్నాడు. ఎవరి కొరకు? జ్ఞానుల కొరకు. వాళ్ళు తిరిగి వచ్చి సమాచారము అందిస్తారేమో అని. కానీ ఆ రాజు, హేరోదు రాజు ఒకవేళ జ్ఞానుల దగ్గర నుంచి ఆ సమాచారం తీసుకొని ఉంటే వాళ్ళని హతమార్చేసేటోడు. కాబట్టి అందుకనే దేవుడు తన ప్రణాళిక చొప్పున వాళ్ళకి చక్కగా తెలియపరిచాడు. ఏంటంటే మీరు మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళదు, కానీ మీరు మరొక మార్గం నుంచి మీరు వెళ్ళిపోండి. ఆయన మార్గాల్ని సరళంగా చేసే దేవుడు బైబిల్ చెప్తున్నది. సో నీ జీవితంలో ఏ మార్గం లేదేమో ఈరోజు నీకు. నీ జీవితంలో మార్గాల్ని వెతుకుతున్నావేమో. నేను ఎవరిని వివాహం చేసుకోవాలా, నేను ఏమి చేయాలా, నా ఫ్యూచర్ అంటే మార్గాలు వైపు ఎప్పుడు తెరవబడతాయని చూస్తున్నావేమో. కానీ బైబిల్ చెప్తున్నది దేవుడు ఆల్రెడీ తన ప్రజలకి ఆయన మార్గము ఆయన సరళం చేసి పెట్టాడు. నువ్వు ఆ మార్గంలో ఒకవేళ నిలవగలితే, నువ్వు ఆ మార్గంలో ఒకవేళ నడుచుకోగలితే, నువ్వు ఆపర్చునిటీస్ కొరకు వెతకక్కర్లేదు, కానీ ఆపర్చునిటీసే నీ కొరకు సిద్ధంగా ఉంటాయి అక్కడ. కాబట్టి వీఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుడి యొక్క ప్రణాళికలను ఆ ప్రణాళికని ఎట్టి రీతిగా మన జీవితంలో ఆయన ప్రణాళిక నెరవేర్చబడాలి అని మనం ఆయనతో ఉంటున్నప్పుడు ఆ ప్రణాళికలన్నింటినీ ఆయన మన జీవితంలో ఆయన నెరవేరుస్తాం అంటున్నాం. కాబట్టి జీసస్ manifestation of the light to the Gentiles. అన్యజనులకు వెలుగుగా ఆయనని ప్రతిష్ఠింపజేసి ఉన్నారు. బైబిల్ ప్రకారము ప్రవచనాలన్నీ కూడా ఈ మందిరంలో ఆయన ఎప్పుడైతే తీసుకెళ్లారో అక్కడ కూడా కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, కానీ అవి మన జీవితంలో నెరవేర్చబడ్డాయా అని మనము సరిచూసుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 7 వాక్యాలు ఒకసారి చూద్దాం. ద్వీపములారా నా మాట వినుడి, దూరంలో ఉన్న నా జనులారా ఆలకించుడి. నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్న మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. ఆయనను వ్యర్థముగా నేను కష్టపెడుతున్నాను. ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటున్నా. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని. నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రవచన వాకు యేసు ప్రభు యొక్క జీవితంలో అవి నెరవేర్చబడ్డది. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. అనేకులు నా యొద్దకు నడిపింపబడతారు, వస్తారు అని చెప్తున్నాడు. ఈరోజు నిజంగా ఈ ప్రవచన వాకు యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడ్డది. కానీ ఇదే ప్రవచన వాకు అది నీకు కూడా ఒక ప్రవచనంగా ఆగిపోయిందా, లేకపోతే నీలో అది ప్రవచనంగా నెరవేర్చబడ్డదా? వెలుగు దగ్గరకు వచ్చినావు, వెలిగింపబడ్డావా? వెలుగు దగ్గరకు వచ్చిన నువ్వు ఇంకా చీకటితోనే సావాసం కలిగి ఉన్నావు. ఈ ప్రవచనాలు ఆయన గురించి ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాలు నెరవేర్చుకోండి. కానీ అదే ప్రవచన వాటిని మనము ఆధ్యాత్మికంగా ఆయన లోతైన ఆలోచనతో మనం ఆలోచిస్తే కనుక మనము ఆయన యొద్దకు నడిపింపబడ్డాము, పిలువబడ్డాము, ఏర్పరచబడ్డాము. కానీ ఆ వెలుగు దగ్గరకు వచ్చిన మనము ఇంకా వెలిగింపబడగా ఉంటే అది ఎవరికి ప్రయోజనం? కాబట్టి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అక్కడ వెంటనే నెరవేర్పు దగ్గర మనకు ఒక ప్రశ్న ఉన్నది. ఏంటంటే ఆ ప్రవచనము నాకు వర్తిస్తుందా? నేను నిజంగా ప్రత్యేకింపబడ్డానా? ప్రభు యొక్క సేవలో నేను పిలువబడ్డానా? ఆయన కొరకు నేను వాడబడుతున్నానా? నేను అనేకులకి వెలుగుగా ఉంటున్నానా అని లైన్ గా చాట్ జీటీపీ కొట్టినప్పుడు ఎట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అన్ని ప్రశ్నలు వచ్చేసాయి మనకి. అప్పుడు నువ్వేంటో నీ ప్రభుత్వం నువ్వు ఎట్టి రీతిగా నడుచుకుంటూ నీకు అర్థమైపోతుంది. ఈ ప్రశ్నలన్నీ మనకు రావు. చదివేస్తాము, బైబిల్ మూసేస్తాము, పక్కన పెట్టేస్తాం. యథావిధి మామూలుగా ఎట్టి రీతిగా అర్థమే గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రవచనాన్ని మనం ఎప్పుడైనా యేసు ప్రభు గురించి ప్రవచనాలు కానీ ప్రవచించబడే ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ప్రవచించబడ్డాయి, అవి ఎప్పుడు దేవుడు వాటిని నెరవేరుస్తున్నాడు, అవే ప్రవచనాలు నా జీవితంలోకి అప్లకులు చేసుకుంటే కనుక అవి నా జీవితంలో నెరవేర్చబడ్డాయా, లేకపోతే ఇంకా నెరవేర్చబడకుండా ఆగిపోయి ఉన్నాయా అన్న ప్రశ్న మనకి వెంటనే రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన వల్లనే రక్షణ, అన్యజనులకు రక్షణ, యాకోబు సంతతి వారికి రక్షణ, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆశ్రయించిన వారికి రక్షణ. ఆయన దగ్గరకు వస్తే చర్చికి వెళ్ళి బాప్తిజం తీసుకుంటే రక్షణ కాదు.
చర్చికి వెళ్ళి బాప్తిజం తీసుకున్నాక నువ్వు ఆయనతో కలిసి జీవించిస్తే అప్పుడు నువ్వు రక్షణ బాటలో నడిపింపబడతావు. అదే రక్షణ. కానీ రక్షణ అంటే మనకెంత తెలుసు? వెళ్ళాము, నీళ్ళల్లో బాప్తిజం తీసుకున్నాము, రక్షింపబడ్డామా అంటే రక్షింపబడ్డాము అయితే. రక్షణ అనేది ఆయనతోనే కలిసి జీవించాలి. ఆయన చెప్పిన వాటికి విధేయత చూపి ఆ ప్రకారము దేవుని యొక్క హృదయ వాంఛల్ని మనము నెరవేర్చడం. కాబట్టి ఈ రక్షణ మాటలో నిజంగా మనం ఉంటున్నామేమో మనము ఒక్కసారి సరి చూసుకునే వారిగా మనము ఉండాలి అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క వాగ్దానం దేవుడు చేసింది బైబిల్ చెప్తున్నది అది అవును ఆమేనని చెప్పబడి ఉన్నది. Every promise that God has made is yes and amen in His name. ఆయన నామంలో అది నెరవేర్చబడుతుంది. మన జీవితంలో కూడా ఆయన ఉంటే, ఆయనకి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే, మన హృదయంలో ఆయనకి స్థలాన్ని సిద్ధపరచగలిగితే, ఏ ప్రామిసెస్ అయితే దేవుడు బైబిల్లో చేశాడో ఆ ప్రామిసెస్ అన్నిటికీ నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనని ముందుగా పెట్టుకున్నావు కనుక. ఈజ్ అ ప్రామిస్ కీపర్. ఆయన ప్రామిసెస్ నెరవేరుస్తాడు. ఫిలిప్పు ఫలానా చేస్తా అనడంకో నేను దాని గురించి ఇంకా నేను మర్చిపోతాను. ఎందుకంటే దేవుడు చేస్తా అని చెప్పా చేయాల్సిందే. అట్టి రీతిగా ప్రభులో మనం సహవాసంలో నిలిచి ఉండాలి. ప్రతి ఒక్క ప్రామిస్ మనము ఆయన నామంలో క్లెయిమ్ చేయాలి. దేవుడిని అడగాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, ప్రభు నెరవేర్చేయాలి. నాతో చెప్పావు కదా నువ్వు. ఇప్పుడు మీ మమ్మీలో డాడీలో నీకు పలానాది క్రిస్మస్కి కొనిస్తా అంటే కొనియకపోయారంటే ఏం చేస్తాం? కాబట్టి పీడిస్తూ ఉంటాం. అమ్మ కొనలేదమ్మా, ప్లీజ్ మమ్మీ కొని, మమ్మీ డాడీ కొనిమా అని పట్టే వాళ్ళని కొనిచ్చేంత వరకు సాధిస్తూనే సతాయిస్తూనే విడిచిపెట్టాం వాళ్ళని. అట్టి రీతిగానే మన జీవితంలో నిజంగా నువ్వు వెలికింపబడిన వాడివై ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర వేచి ఉంటే, ఆయనని వేడుకుంటే, ఆసక్తి నువ్వు కనపరిస్తే, ప్రభా నీ అద్భుత కార్యం కొరకు నేను నీ సన్నిధిలో వేచి ఉన్నాను అయ్యా, నువ్వు నాకు చెప్పావు, నువ్వు చేస్తావు. వెయిటింగ్ ఫర్ యువర్ వండర్స్. నీ అద్భుత కార్యాల కొరకు నేను సన్నిధిలో వేచి ఉన్నా ప్రభు అని నువ్వు ఆ సన్నిధిలో వేచి ఉంటే కనుక దేవుడు తప్పక నీ జీవితంలో ఆయన చేసిన ప్రామిసెస్ అన్నింటినీ ఆయన ఫుల్ఫిల్ చేస్తాను అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇంకొకటి ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హీ కేమ్ టు సర్వ్ బట్ నాట్ టు బి సర్వ్. ఆయన తెలుగులో ఏమంటుంది? ఆయన సేవ చేయడానికి వచ్చాడు కానీ సేవ చేయించుకోవడానికి ఆయన రాలేదు. ఇక్కడ ప్రవచనంలో కూడా హీస్ బీయింగ్ కాల్డ్ ఎ సర్వెంట్. దేవుని యొక్క సేవకుడు అని ప్రవచన వాక్కులో కూడా ఆయన గురించి ఉంది. సేవ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి తెలుసా? సేవ అంటే ఒక చర్చ్ ఉందో, ఒక ఆర్గనైజేషన్ ఉందో, లేకపోతే ఒక బిల్డింగ్ ఉందో, ఇది కాదు సేవ. సేవ అంటే క్రైస్తవ జీవితంలో ఒకటి నేర్చుకోవాలి. ఏంటి తెలుసా? తగ్గింపు. నువ్వు తగ్గింపు నీ జీవితంలో లేనప్పుడు నువ్వు సేవ చేయలేవు. నువ్వు దేవునికి సేవకుడిగా మారలేవు, దేవుని బిడ్డగా బ్రతకలేవు. తగ్గించుకోవాలి. ఆయన తను తానే తగ్గించుకున్నాడు. ఎందుకు అంత తగ్గించుకోవాల్సి వచ్చింది? సమస్తాన్ని విడిచిపెట్టి భూమిపైకి వచ్చాడు కదా. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్చబడడానికి, ఆయన సేవ చేయడానికి, తన ప్రజలని ఆయన రక్షించుకునేదానికి ఆయన సేవకుడుగా ఈ భూమిపైకి వచ్చాడు. కాబట్టి చాలా మంది చెప్తా ఉంటారు, బయట మనం వింటూ ఉంటాం, ఏంటంటే సేవాభారం అండి అని. నిజంగా ఏం సేవాభారం? డబ్బుల కలెక్షన్, చర్చ్ ఇంప్రూవ్మెంట్స్, లేకపోతే చర్చ్ బ్రాంచెస్, దీని కొరకు సేవ పరిచయం అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా సేవ చేస్తున్నారు. కానీ ప్రభు చూపించిన నిజమైన సేవ ఏంటంటే తగ్గింపు అనేది మన జీవితంలో ఉండాలి. ఆ నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాను అని చెప్తున్నాడు వాక్యం. కాబట్టి ఈ తగ్గింపు లేకుండా మనం క్రీస్తుని వెంబడించలేము. తగ్గింపు మనం ఆయన యుద్ధం నుంచి నేర్చుకోవాలి. అందుకని అంటాడు కదా, కాదు అందుకని అంటాడు, ఏమంటాడు? ప్రయాసపడి భారం వచ్చిన జనులారా నా యొద్దకు మీరు రండి, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, నా కాలి
మీ మీద మోసుకొని నా యుద్ధ నుంచి మీరు నేర్చుకోండి అంటున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అండ్ లెర్న్ హౌ టు సర్వ్ గాడ్. దేవుణ్ణి ఎట్టి రీతిగా మనం సేవించాలో, ఎట్టి రీతిగా మన తోటి సహోదరులని మనం సేవ చేయాలో వాళ్ళకి, అది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అని ఆయన తెలియపరుస్తుంది. కాబట్టి చర్చ్కి వస్తున్నప్పుడు విదేశం వెళ్ళిపోవడం కాదు, కానీ నేర్చుకో. అది ఇతరులని ఇంపాక్ట్ చేసే రీతిగా నువ్వు నేర్చుకోవాలి. నీ ఆఫీస్లో నిన్ను చూస్తే అలానా వాళ్ళు ఏసయ్య బిడ్డలో నీ గుర్తుకొచ్చేసాను. సమాజంలో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్యలో ఆ తగ్గింపు వాళ్ళు గుర్తించాలి. అది నిజమైన సేవ. తగ్గించుకో, అన్నింటిలో తగ్గించుకుంటేనే ఆయన నిన్ను వాడుకోగలుగుతాడు. ఈరోజు తగ్గించుకో. మనం నేను కాబట్టి అక్కడ, నువ్వు కాబట్టి అక్కడ ఏం లేదు. అక్కడ నువ్వు అనేది ఆయన సినిమా మీద ముందే గట్టి వేశాడు. నేను నా తప్ప తండ్రి యొక్క పొగడు రాలేడు అంటున్నాడు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి మనము నిజంగా ఈ ప్రవచన వాకు మనం చదువుకున్నప్పుడు హీ కేమ్ టు రెస్టోర్ ద పీపుల్. ఎవరైతే ప్రజలు అంధకారంలో పట్టబడిపోయినారో, దేవునికి దూరం అయిపోయినారో, లోకంలో భయంకరమైన కష్టాల పాలైపోయినారో, వాళ్ళందరినీ ఆయన రక్షించడానికి ముందుగానే ప్రవచన వాకు ద్వారా అది వెల్లడపరచబడ్డది. ఆ ప్రవచన వాకుని ఆయన జన్మ ద్వారా అది నెరవేర్చబడ్డది. కాబట్టి నెరవేర్చబడ్డ ప్రవచనము ఈరోజు మనము కానీ దాన్ని దృష్టించగలిగితే, దాని ప్రకారం మనం నడుచుకోగలిగితే అది నీ జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తామని తెలియజేస్తున్నాడు. ఆయన యుద్ధంకి మళ్ళీ తిరిగి రప్పించుకుంటాడంట మనకి. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు వచ్చి, అయ్యా ప్రశాంతం, నేను నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను అంటే ప్రశాంత్ ఎక్కడ ఉన్నట్టు? దేవుని దగ్గర లేనట్టు, లోకంలో ఉన్నట్టు. అందుకని అంటున్నాడు, నేను మళ్ళా నా దగ్గరికి యూదా గోత్రం వారిని, ఇశ్రాయేలు ప్రజల్ని అందరినీ నేను నా యుద్ధంకి నేను తెప్పించుకుంటాను, నేను వాళ్ళని విమోచిస్తాను అంటున్నాడు. ఆయన విమోచించి వచ్చాడు. ఎట్లా అంటే అమూల్యమైన రక్తాన్ని కల్వరి శిలువలో ఆయన దారపోసి హి రెడీమ్డ్ యు బై హిస్ బ్లడ్. ఆయన రక్తంతో నేను ఆయన విమోచించుకొని, విమోచించబడ్డ మనము ఈరోజు నిజంగా ఆ రక్షణ మాటలో కొనసాగుతున్నామా? నిజంగా దేవుడు ఏ సేవైతే చేసి చూపించి ఒక మాదిరిని మన ముందొచ్చి ఆయన మనకి ఈ రక్షణ అనుగ్రహించడం, ఆ రక్షణ బాటలో అటు సేవలు చేసేవాడుగా ఉంటున్నాం. ఒకరు లేకపోతే కనుక నేటి నుంచి అన్నా ప్రభా తగ్గింపు ఏంటో నువ్వు నాకు నేర్పించేయాలి. దేవుడు తప్పక నేర్పిస్తున్నాడు. కాబట్టి క్రిస్టియానిటీ అంటే ముంగటోడి మీద బాస్గా చేయడం కాదు, తగ్గించుకోవాలి. వాడు ఇంకా నీకన్నా చిన్న స్థాయిలో ఉన్నాడా, నువ్వు వాడికన్నా తగ్గిపోవాలి. పౌలు అంటూ ఉంటాడు, నేను క్రీస్తు కొరకు సంపాదించడానికి నేను కూడా వాళ్ళలో ఒకటిగా మారిపోయాను. నా మెయిన్ గోల్ ఏంటంటే నీ ఆత్మ నా ప్రభువు కావాలి అని అంటున్నాను. కాబట్టి అంత తగ్గింపు పౌల్లో లేనప్పటికీ కూడా దేవుడు తగ్గింపించిన కనుకనే ఆయన దేవుని యొక్క అనేక మందిని సంపాదించగలిగారు. ఈ తగ్గింపు నీ కుటుంబంలో ఉంటే, నీ జీవితంలో ఉంటే కనుక దేవుడు తప్పగా ఈ 2026 సంవత్సరంలో ఆయన నిన్ను వాడుకొని అనేకుని ఆయన యుద్ధకి ఆయన నడిపించుకుంటాను అని చెప్తున్నాను. అనేక మంది నీ దగ్గరికి ఆయన నడిపిస్తాడు. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీలో తగ్గింపు ఉంది కనుక నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుని కొరకు వాళ్ళని సంపాదించిన వారుగా నువ్వు తీర్చిదిద్దబడతావు అని చెప్తున్నాను. రెండోది మనం చూసుకున్నట్లయితే కనుక రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 నుంచి ఒకసారి చదువు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువాడు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందుని విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారట. త్రూ ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ మేడ్ రైచియస్. బైబిల్ అదే చెప్తుంది, రైచియస్నెస్ కమ్స్ త్రూ ఫెయిత్. నీతిమంతులుగా మనము తీర్చిదిద్దబడాలంటే మనం విశ్వాసంలో అధికపరచబడాలి. విశ్వాసంలో సన్నగిలిపోయి ఉంటే నీతిమంతులు కావు.
ఆయన కుమారుడు యొక్క సంపూర్ణ విశ్వాసము నీకు కలిగి ఉన్నప్పుడే, అది ఆయన దృష్టికి అంగీకారమైన విశ్వాసంగా ఉన్నప్పుడే నువ్వు నీతిమంతుడివి. కానీ బైబిల్ ఎట్లా అర్థం చేసుకుంటారు తెలుసు అందరూ? మేము నీతిమంతులమండి, మమ్మల్ని ప్రభు ముందే అడిగేసాడని వాళ్ళకి నచ్చినట్టు అనుకూలంగా వాక్యాలు వాళ్ళు చెప్పుకుంటూ చదివేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. యేసు ప్రభు వారు నిజమే ఆయన సర్వ లోకంలో ఉన్న మానవులందరి కొరకు, అందుకని అన్న ఇప్పుడు చదువుకున్న వల్ల భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారంట. అంటే దేవుడు ఇస్తున్న ఆ పరిశుద్ధ జీవితాన్ని వాళ్ళు త్రోసివేశారు. ఇప్పుడు అది మనకు తిరిగి పొందుకోవాలి అంటే ఆయన పంపబడిన కుమారుడు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు, ఆయన ఏమో సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పుడేమో నీతిమంతుడు. సో 2 టైప్స్ ఆఫ్ బోధాలు ఉన్నాయి. ఒక బోధ ఏమో ప్రాణం దారపోసి రక్తం కాసి నీతిమంతులుగా తీర్చిదిద్దేశాడు. కొత్త నిబంధన బోధపరిచినప్పుడేమో పౌలు పత్రికల నుంచి చూస్తే కుమారుడు కాల్చిన రక్తముతో ఆయన ఏమో నువ్వు విశ్వాసము కలిగి ఉంటేనే నువ్వు నీతిమంతుడు. ఏది రైట్ అంటారు? ఏది రైట్? రెండు రైట్, రెండు. కాబట్టి faith comes from hearing the words about Christ. క్రీస్తు గురించి మనం విన్నప్పుడు విశ్వాసం మనకి వస్తుంది. పాత నిబంధనలో కూడా అంటది, నీతిమంతులు విశ్వాసము మూలంగానే వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి నడిపింపబడుతున్నాము. మనము నీతిమంతులమా అనే ఒక ప్రశ్న మనకు ఉండాలి. అంటే విశ్వాసం నాలో ఉందా అదొక ఇంకొక ప్రశ్న మనకు ఉండాలి. ఒకవేళ రెండింటికి జవాబు లేకపోతే కనుక జవాబు వెతకాలి. వెతికి నీతిమంతుడుగా నేను తీర్చిదిద్దబడాలి ప్రభా, నీతిమంతుడుగా తీర్చిదిద్దబడాలి అంటే కనుక నీ కుమారుడు యందు నేను ఎట్టి విశ్వాసం నేను కలిగి ఉండాలో నువ్వు నాకు నేర్పించయ్యా అని నువ్వు వాక్యాన్ని చదవగలితే, ద లైఫ్ హిస్టరీ ఆఫ్ జీసస్ అనే ఒక కోర్స్ ఉంటుంది. అది 3 years కోర్స్, 4 years కోర్స్ ఉంటుంది. ఆయన ఎక్కడున్నాడు, ఏం చేసిండు, ఏ అద్భుత కార్యాలు చేసిండు, బైబిల్లో ఎన్ని రాసినాయి, ఇంకా ఎన్ని రాయబడలేదు, ఇవన్నీ ఆ టాఫ్టీ అనే కోర్సులో నేర్పిస్తాం. కాబట్టి ఈ టీచింగ్స్ అన్నింటినీ మనము యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రని మనం చదువుతున్నప్పుడు, ఆయన ఒక దేవుని కుమారుడుగా ఈ భూమి పైకి వచ్చాడు. 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులతో ఉన్నాడు. 3.5 సంవత్సరము ఆయన పరిచర్యని ప్రారంభించున్నాడు. అక్కడ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఏంటి తెలుసా? ఈ 30 సంవత్సరాలు ఆయన నార్మల్ బిడ్డగా ఉన్నాడు. కానీ ఈ 3.5 years ఎప్పుడైతే మినిస్ట్రీ ప్రారంభించడో ఆయన దేవుడి కుమారుడు అని లోకం మొత్తానికి రుజువుపరిచాడు. అందుకని ఆయన అంటుంటాడు, మీలో ఎవరన్నా నాలో పాపం ఉందని రుజువు చేయగలుగుతారా? ఒక్కడు లేకపోయి అక్కడ. సో ఈ జీసస్ లైఫ్ గురించి మనం ఎంతగా ధ్యానిస్తే అంతగా విశ్వాసం వస్తుంది మనకి. ఆ విశ్వాసం అధికపరచబడితే నువ్వు నీతిమంతుడే. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడు యందు సంపూర్ణ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు కనుక. కాబట్టి రైచియస్నెస్ కమ్స్ త్రూ ఫెయిత్ అలోన్. విశ్వాసము కావాలి. విశ్వాసంలో పిలువబడితే సరిపోదు. ప్రభు ఒక మాట్లాడుతూ ఉంటాడు సువార్తలు, ఏమంటాడు తెలుసా? నేను మళ్ళా తిరిగి వచ్చినప్పుడు నేను ఈ భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటానా అంటున్నాడు. అంటే ఇప్పుడు మనందరం విశ్వాసమే కదా, ఆయన వచ్చినప్పుడు ఒకళ్ళలో కూడా విశ్వాసం ఉండదు అని చెప్తున్నాడు. కాబట్టి సమయం ఉన్నప్పుడే దేవుడు లేదు, నీతిగా జీవించు, లోకపరమైన అన్నింటిని విడిచిపెట్టు, దేవుని కొరకు నీతిగా జీవించాలి. నీతిగా నువ్వు జీవిస్తే నీ విశ్వాసము పోని ఇది ఎవరు కదల్చలేదు. కాబట్టి righteousness comes only through faith in God, faith in Jesus Christ. కాబట్టి యేసయ్య గురించి ఎక్కువ చదవండి. సువార్తలు ఉన్నాయి. ఎన్ని సువార్తలు ఉన్నాయి? మనం ఎట్లా మారిపోవాలంటే 5వ సువార్తగా మారిపోవాలి. మనం 4 సువార్తల్లోనే సరిపెట్టుకుంటే సరిపోదు, నువ్వు 5వ సువార్తగా బయలుదేరిపోవాలి.
అంత గొప్ప విశ్వాసంలో నువ్వు చేరుకోవాలి. అప్పుడే నీతిగా నువ్వు జీవించగలుగుతావు ఈ భూమి మీద. బైబిల్ చెప్తుంది కదా, నీతిమంతుడు అంటూ ఒకడు. మరి ఎవరు నీతిమంతుడు? ఆయన ఎంత సంపూర్ణ విశ్వాసము కలిగి ఉన్నవాడు, ఆ కాచిన రక్తమందు వాళ్ళ పాపాలని విడిచిపెట్టుకున్నవాడు, అలవాట్లు మార్చుకున్నవాడు, పాత పద్ధతుల్ని మానుకున్నవాడు, అవన్నిటిని దూరం చేసుకొని వాక్య ప్రకారంలో జీవించిన వాడు, ఆయన సంపూర్ణ విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే నీతిమంతుడుగా ఎంచబడతాడు. కాబట్టి మన జీవితాన్ని వాక్యం మన అర్థంలో చూసుకుంటే కనుక నిజంగా మనం నీతిమంతులమా అంటే చెప్తున్నది కాదే కాదు అని. కాబట్టి ప్రయత్నించు, నీతిమంతుడుగా నన్ను తీర్చిదిద్దు ప్రభు అని నువ్వు దేవుణ్ణి వేడుకొని ఆ ప్రకారము ఈ పాత అలవాట్లు కానీ మీ పాత ప్రాచీన స్వభావం విడిచిపెట్టేసి ఒక నవీన స్వభావం, నూతన స్వభావం ధరింపజేసుకొని ఆయన కుమారుడు యొక్క సంపూర్ణ విశ్వాసంలో నువ్వు అధికపరచబడగలితే యొక్క తప్పక నీతిమంతులతోని నువ్వు చేర్చబడతావని దేవుడు తెలియజేస్తున్నాడు. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వాక్యం. ఆ సమయమున యోహాను చేత బాప్తిజము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగ కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుంచి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక యేసు ప్రభువు తన పరిచర్య ప్రారంభించక ముందు ఆయన బాప్తీసు నుంచి యోహాను దగ్గరికి ఆయన నడిపింపబడ్డాడు. అక్కడ వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణ మనం ఇప్పుడు చదువుకున్నాము. అట్టి రీతిగానే మనం చూస్తున్నట్లయితే కనుక ఆయన బాప్తీజము తీసుకొని నీళ్ళ నుంచి ఒడ్డు దగ్గరకు వచ్చినప్పుడు అంట ఒక పావురము ఆయన మీదకి దిగి రావడము వాళ్ళు చూస్తారంట. అంత మాత్రమే కాక ఆకాశము తెరవబడ్డదట. తెరవబడ్డాక పావురం వచ్చింది. పావురం వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఒక శబ్దం వచ్చింది. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. తండ్రి యొక్క స్వరము వినిపింపజేశాడని ఫస్ట్ టైం యేసు ప్రభు ద్వారా. కాబట్టి ఆ స్వరం అంటున్నది ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యొద్ద నేను ఆనందించుచున్నాను. అంటే హీస్ సన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. పరమును విడిచిపెట్టి భూమిపైకి మనని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దడానికైనా ఈ భూమిపైకి దిగి వచ్చాడు. మనం అట్లనే ఇంకా ఆయన నమ్మకం కూడా పాత స్వభావంలోనే ఉంటే ఆయన ఎంత గాయపరిచేవారు మనం అంటూ ఉంటాం. అందుకని మీరు పౌలు కూడా ఒక పత్రికల్లో ఒక చక్కటి మాట అంటూ ఉంటాడు, మీరు క్రీస్తునే మార్లు సిలువేస్తున్నారంట. ఎందుకు? పద్ధతులు మానుకోక, అలవాట్లు మానుకోక. కానీ మనము యేసు ప్రభు యొక్క ప్రతిష్ట గురించి మనం ఈరోజు ధ్యానించుకుంటూ వచ్చాము. ప్రవచనము నెరవేర్చబడ్డది. అట్టి రీతిగానే భేదం ఏం లేదు, అందరూ పాపం చేసినామని, అందరం పాపులమే. ఇంకొకటి ఏంటంటే ఈ పాపులు ఈరోజు పరిశుద్ధులుగా మారిపోవాలి. ఎట్లయితే తండ్రి యొక్క స్వరము ఆకాశం నుంచి వినబడ్డదో, ఈరోజు కుమారుడు నిన్ను చూసి ఆయన ఆనందించేవాడుగా నువ్వు ఆయన వాక్యానికి విధేయత చూపాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను బట్టి ఆయన ఆనందించాలి. నీ ద్వారానే నీలో నుంచి ఆయన నామం మహిమపరచబడాలి. అందుకని అంటూ ఉంటాడు, ఏమంటాడంటే, మీ వల్లనే కదా నా నామము దూషింపబడుతున్నది. ఎందుకు దూషింపబడుతుంది? మన బిహేవియర్ మార్చుకోక. ఇంకెంతకాలము
ఆయన నేను గాయపరిచేవాడుగా ఉంటాను. నేటి కన్నా ప్రభు నీతిమంతుడుగా నేను తీర్చిదిద్దాలంటే నా విశ్వాసంలో నేను అధికపరచాలి ప్రభు, అధికపరచబడాలి ప్రభు. ఆయన దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు యూదుల రాజుగా పుట్టినాడు. ఈ రాజే మందిరానికి తేబడి ఆయన అన్యజనులకు ఏమంటారు, ఎపిఫనీ అంటే ఏమన్నాను, అన్యజనులకు ప్రభు యొక్క ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతనే ఆ రోజు కానీ లేకపోయి ఉంటే నేడు ఈరోజు మనకి రక్షణ ఉండేది కాదు. ఆయన తీసుకుని వచ్చి లోక రక్షకుడిగా ప్రవచనాల ప్రకారం దేవదూతల స్వరముతో గొర్రెల కాపర్లు అనేక సాక్షులతో అంతా నెరవేర్చబడింది. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే మనము హీస్ బీన్ మేనిఫెస్టెడ్, దేవుణ్ణి ఎరగని ప్రజల కొరకు కూడా ఆయన ప్రతిష్ఠింప చేయబడ్డాడు. మీ కొరకే నేను వచ్చింది ఈ లోకంలోకి, ఎందుకంటే మీ అందరినీ నేను రక్షించడానికి. ఆ ప్రత్యక్షత మనకు కావాలి, ప్రభు యొక్క ప్రత్యక్షత మనకు కావాలి. ఆ ప్రత్యక్షత మనము దేవుని సన్నిధిలో పొందుకుంటేనే మనం ఒక పవిత్రమైన జీవితం జీవించడం. మామూలుగా క్రైస్తవులందరూ పవిత్రంగా జీవించలేము. అపవిత్రత అనేది ఏదో ఒకటి ఉంటుంది. ఈ అపవిత్రత నీలో నుంచి పోవాలంటే నీకు ప్రత్యక్షత దేవునికి కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ప్రత్యక్షత ఎట్లుంటది అంటే ఏ మూమెంట్ ఆఫ్ సడన్ ఆర్ గ్రేట్ రెవల్యూషన్ ఆర్ రియలైజేషన్. సో ఇంతకాలము క్రైస్తవ భక్తి చేస్తా ఉన్నాము, కానీ నువ్వు నిజంగా దేవుణ్ణి వెతికేవాడుగా ఆ ప్రత్యక్షత కొరకు ఆసక్తిని కనపరిచి నువ్వు చూసేవాడుగా నువ్వు ఉంటే కనుక సడన్ గా నీలో ఒక చేంజ్ వస్తుంది. ఆ మార్పు అనేది దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత ఏంటో నీకు ఆయన వెల్లడిపరుస్తాడు. లేదా ప్రత్యక్షత యొక్క గ్రహింపు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రెండు కావాలి మనకు. అయితే ప్రత్యక్షత కావాలా, లేకపోతే ప్రత్యక్షత రియలైజేషన్ గ్రహింపు కూడా మనకి కావాలి. ఒకటి జీసస్ ప్రెసెంటెడ్ అట్ ద టెంపుల్. ఈరోజు మనని అందరానికి తీసుకుని వచ్చి వీ హ్యావ్ టు ప్రెసెంట్ అవర్ సెల్ఫ్ టు గాడ్. నిన్ను దేవుడికి ప్రతిష్ఠించుకో. నామకార్థ క్రైస్తవులుగా వచ్చేసి వెళ్ళిపోవద్దు, ప్రతిష్ఠించుకో. ప్రతిష్ఠించుకొని నేటి వచ్చిన ప్రభు కొరకు నేను బ్రతుకుతాను. ఈ 2026 లో నేను ప్రభువులో ఎదుగుతాను. ఈ 2026 లో నా విశ్వాసంలో నేను అధికపరచబడతాను. ఈ 2026 లో నేను జీవించిన విధానాన్ని బట్టి నేను నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాను అన్న పట్టుదల, ఆసక్తి నీలో ఉంటే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాను. కాబట్టి ఎన్ని విషయాలు మనం చూసుకున్నాము. మొట్టమొదటిది పాత నిబంధన గ్రంథంలో దాసుని స్వరూపము ధరించుకొని సేవ చేయడానికి వచ్చాడు, సేవకుడిగా వచ్చాడు, తగ్గింపు నేర్పించాడు. రెండోది అందరము పాపం చేస్తున్నామే కానీ విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. మూడోది నీతి బాప్తిజము కాదు కానీ ఆత్మ బాప్తిజం అనే పావురము రూపంలో మనము వాక్యాన్ని ఆధారము చేసుకొని మనం నేర్చుకున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా సంఘంలో ఉన్న వారికి కావాలి. అట్టి రీతిగానే రక్షింపబడ్డ మనము అన్యజనులతో మనం ఉంటున్నాం ఈ లోకంలో, అవునా? అన్యజనులకి ప్రభు ఎట్టి రీతిగా అయితే ఏమంటారు, ప్రభుని ప్రెజెంట్ చేశారు అన్యజనుల ముందు, అట్టి రీతిగానే మనము కూడా రక్షణ పొందుకొని విశ్వాసంలో ఎదిగి క్రీస్తు రక్తం చేత కడగబడి మనము ఈరోజు ఈ లోకానికి వెళ్ళి వీ హ్యావ్ టు బి లైట్ టు ద జెంటైల్స్. అన్యులు, దేవుడిని ఎరగని వారు అన్యజనులు, వాళ్ళకి నువ్వు వెలుగుగా నువ్వు నిలబడాలి. యేసు ప్రభు వారు అంటూ ఉంటారు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నా అన్నాడు. మత్తయి సువార్తలో అంటాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. కాబట్టి రక్షణ పొందుకున్న నీకు పొందుకున్న రక్షణ ఇంపాక్ట్ ఇతరులు చూడాలి. అది జయ జీవితం అంటే. దాన్ని బట్టి ప్రభు చెప్పగలుగుతాడు, ఫలానా వాళ్ళని బట్టి నేను ఆనందించగలుగుతున్నాను. ఇంకే సప్పాడి భక్తులు చేసుకుంటే వెళ్ళిపోతే ఎట్లండి? భక్తిలో కొన్ని మసాలాలు కూడా కలపాలి. అప్పుడే ఇతరులు
దేవుని తెలుసుకుంటారు, దేవుని దగ్గరికి నడిపింపబడతారు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి దేవుని మూమెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షత కొరకు మనము ఆయన సన్నిధిలో వేసి ఉన్నాం. కాకపోతే ఒకవేళ దేవుడికి దర్శనం ఇస్తే దర్శనం యొక్క ఉద్దేశం ఏంటి దేవుడి, ఆ దర్శనం ప్రకారం నేను ఎటు రీతిగా నడిపింపబడాలని దేవుడి దగ్గర నువ్వు తెలుసుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రెండు కానీ మన జీవితంలో ఒకవేళ అక్కరైతే కనుక నీ జీవితంలో గ్రేట్ ఇంపాక్ట్ అనే దేవుడు ఆయన తీసుకొని వస్తాను ఆశపడుతున్నాడు. ఒకటి న్యూ ఇయర్ లో ఏదో యథావిధిగా 2005లో ఎట్టి రీతిగా అయితే చర్చికి వెళ్ళి గడిపేసావో, విశ్వాసంలో ఎదగలేదో, ఎట్టి రీతిగా అయితే వాక్యమందు నిర్లక్ష్యంగా ఉన్నావో ఇవన్నిటిని మానేసుకో. ఒక గొప్ప కార్యమునైనా ఈ 2026 సంవత్సరంలో నా జీవితంలో నేను అనుభవించాలయ్యా. నా విశ్వాసాన్ని నువ్వు అధికపరచు, నీతి మంత్రులుగా నేను రీతిగా జీవించాలని నాకు నేర్పించు అని మన ప్రభువుని అడిగితే కనుక ప్రభు 2026 అంతా ఆయన చేయి పట్టి నడిపించే దేవుడు. దేవుడు కృప మనందరికీ అనుగ్రహించి చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సయాత్మకమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా సంవత్సరంలో అందరం కలుసుకొని ప్రభావ నీ నామాన్ని స్తుతించుకొని భాగ్యము మాకు దయచేసిన విధానం వల్ల మీకు స్తోత్రాలు ప్రభా. నాలుగు ప్రభా ఎఫ్ఎంలోని పండగలైన ధ్యానించుకున్నాం ప్రభా. అన్యజనులకు ప్రభా మీ ప్రత్యక్షతనైనా మీరు కనపరచాలిగా. అదే రీతిగానే ప్రభా మేము కూడా రక్షణ పొందుతున్నాం. మేము ఎంతో మందితో లోకస్తులతో ఉంటున్నాం కానీ ప్రభా ఒక ప్రత్యేకింపబడిన జీవితం మేము కలిగి జీవించలేని వారిగా మేము ఉంటున్నామయ్యా. అందులో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో ప్రభా నీతోనైనా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి, అనే జ్ఞానాన్ని మాకు దయచేయండి, అనే సహాయాన్ని మాకు అనుగ్రహించండి, అనే వాక్యము అనే వెలుగుతోనైనా మాకు నింపబడి కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, మేము రేపు మాట మా కొరకు మీ భూమికి పంపించారు. వరుసలో మమ్మల్ని ప్రేమించి ప్రభా మా శాపాల నిమిత్తం మా పాపాల నిమిత్తం ఆయన కలవరిశిలో ప్రభావ మా స్థానంలో ఆయన చనిపోయి మళ్ళీ పునరుద్ధరణ ప్రభావ మీకు చేసిన గొప్ప త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ కుమారుడు సంపూర్ణ విశ్వాసము మేము ఎట్టి రీతిగా కలిగి జీవించాలో మేము మీ వద్ద నేర్చుకుంటూ ప్రభావ నీతి మంత్రులుగా ప్రభావ మేము జీవించే కృపను మీరు ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ శరీరము ప్రభావ మీ అంత్యమైన సాదృశ్యమైన ఇక్కడ ఉంటున్న ప్రభావ మేము పూజించబోతున్న ప్రభా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నైనా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పొందుకున్న రక్షణనైనా మేము ఏమాత్రం నిర్లక్ష్యం చేయక ప్రభా అంతము వరకు ప్రభా నమ్మకంగానైనా దాన్ని కొనసాగించుకునే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నూతన సంవత్సరంలో బిడ్డలు మీరు దర్శించండి, మీ ప్రత్యక్షతమైన బిడ్డలు మీరు అనుగ్రహించండి. మీ చిత్తం ఏమైందో ప్రభా బిడ్డలు తెలుసుకొని ప్రభా ఆ ప్రకారం నడుచుకునే వారిగా మీ ఆత్మ బలాన్ని సహాయాన్ని నన్ను బిడ్డలు మీరు అనుగ్రహించండి. నూతన కార్యాలు జరిగించండి. బిడ్డలు మీరే తోడుగా ఉండేలా మన పరిశుభ్ర క్రీస్తుల యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వెళ్ళుకుంటున్నాం.